బైక్ టాక్సీలో 10 hours డ్యూటీ చేస్తే మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి 198 210 153 है ना। मैं लेके जाता मगर ज्यादा बोलता, कितना अमाउंट दिख रहा मेरे को तो नहीं मालूम, इससे 30 रुपए ज्यादा दे दो। 298 రూపాయలు చూపించింది, మనం వచ్చేసి 330 తీసుకున్నాం. చెప్పినాక 30 రూపాయలు ఎక్స్ట్రా అని. అమ్మ ఏం దరిద్రమ్మా ఇది. కస్టమరు లొకేషన్ పోయి ఎక్కించుకొని పోతున్నాడు, డ్రాప్ లొకేషన్కి పోతుంటే వైన్స్ కాడ ఆపిండు. ఆపేసి ఇప్పుడే వస్తా అన్న అని చెప్పేసి లోపలికి పోయి బీరు కొనుక్కొని అటు వాడి పోతూనే ఉన్నాడు. అదే అటు పోతున్నాం అంటే తాగేసి వస్తే ఒక 5 నిమిషాలు రైట్. మా మొత్తానికి ఇంటికి వచ్చేసిన, ప్రజెంట్ టైం వచ్చేసి 6 అవుతుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీను 1. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. ఈరోజు వచ్చేసి బైక్ టాక్సీ, ర్యాపిడో, ఓలా, ఇంకా వోల్టా, ఇంకా ఊబర్ ఏది పడుతుంది కొడతా. కాబట్టి అలా మన వీడియో వచ్చేసి ఏంటంటే బైక్ టాక్సీలో 10 hours డ్యూటీ చేస్తే మనం ఎంత ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి. లాస్ట్ టైం ఒక వీడియో చేసినా కదా 8 hours ఎంత ఎర్న్ చేయొచ్చు అని చెప్పేసి. దానికైతే మనం ఒక బ్రదర్ మెసేజ్ పెట్టిన అనమాట, అన్న నేను పొద్దుగాల 7-8 గంటలకు ఇట్లా బయలుదేరదాం అనుకుంటున్నా, కంటిన్యూ ఒక 10 hours చేద్దాం అనుకుంటున్నా, ఎంత ఎర్న్ చేయొచ్చు బైక్ టాక్సీలో, లైక్ ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్ ఏదైనా పర్లేదు, బైక్ టాక్సీ అన్నా పార్సల్ డెలివరీ అయినా పర్లేదు, నాకు ఒక 10 hours నేను ఎంత ఎర్న్ చేద్దాం అనుకుంటున్నా ఒక్కసారి చెప్పు అని చెప్పిండు. అంటే మా బ్రదర్ అన్నాడు అనమాట, అంటే 10 hours డ్యూటీ చేస్తా నేను, ఒకసారి నేను 10 hours డ్యూటీ చేస్తే తక్కువ ఎంత చేయొచ్చు, ఎక్కువలో ఎంత చేయొచ్చు అని చెప్పేసి మన బ్రదర్ నన్ను క్వశ్చన్ అడిగిండు. ఇవాళ ఏం చేద్దామంటే ఒక 10 hours డ్యూటీ చేద్దాం. ఇప్పుడు టైం ఏమవుతుంది కదా, ఏంటంటే సాయంత్రం 6 వరకు కంటిన్యూ కొడదాం. కంటిన్యూ కొడితే మనకి ఎంత అమౌంట్ ఎర్న్ అవుతుంది, పెట్రోల్ పోదు మనకి ఎంత మిగులుతాయి. నేను ఏం చేస్తామంటే షార్ట్ రైడ్స్ కొడతా, లాంగ్ రైడ్స్ కొడతా, అన్నీ చేస్తా. ఇంకా ఇప్పుడు ఏంటంటే ర్యాపిడో, ఓలా, ఇంకా ఊబర్ ఏది పడుతుంది ఆన్ చేస్తా. మ్యాక్స్ అయితే అన్నీ ఆన్ చేయను, ఏదన్నా ఒక 2 గట్టిగా పెట్టుకుంటా, ఓలా ఇంకా ర్యాపిడో, లేకపోతే ఓలా ఇంకా ఊబర్ అట్లా, లేకపోతే ర్యాపిడో ఇంకా ఊబర్ ఏదైనా ఒక 2 అయితే మంచిగా పెట్టుకుంటా. ఇప్పుడైతే ర్యాపిడో ఆన్ చేసి పెట్టినా, చూద్దాం. ఎందుకంటే ర్యాపిడోలో ఇన్సెంటివ్ ఉంటుంది కదా, అదొక్కటే జర, అందుకనే ఊబర్లో ఉంటుంది కానీ ఊబర్లో ఇన్సెంటివ్ తోటి నాకు అమ్మో నా వల్ల కాదు ఊబర్ కొట్టడానికి. ఓలాలో ఇన్సెంటివ్ మంచిగా ఉంటుంది, చూద్దాం. ఓలా అయితే ఓలా, ఇంకా ఇది ఇంకోటి ఏంటంటే ఓల్టాలు ఏంటంటే జర మంచిగా అనిపిస్తుంది. కొన్ని మాటలు వింటున్నా ఓల్టా గురించి, అది ఏంటనే కూడా చెప్తా. ఇప్పుడు వేస్తున్నా అంటే ఇప్పుడు బయలుదేరినాయి కదా, సాయంత్రం 6 వరకు. అసలు మన టార్గెట్ ఎంత అవుతుంది, ఎంత అమౌంట్ ఎర్న్ చేయొచ్చు అనేది వీడియో అయితే చేస్తున్నా. రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియోలో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోర్రి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇంకా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి మనము. ఏంటంటే మన ఛానల్లో 15K సబ్స్క్రైబర్స్ అనేది క్రాస్ అయ్యారు. నిజంగా మామ మీ అందరి సపోర్ట్ వల్ల నాకు అసలు ఏం మాట్లాడదో అర్థమైతే లేదు. నేను ఒక 4 days 5 days అవుతున్నా కూడా వీడియోలు చేయకన్నాను. అంటే రోజు రెగ్యులర్గా బైక్ టాక్సీకి వస్తున్నా, వర్క్ చేసుకుంటున్నా, వెళ్ళిపోతున్నా, కానీ వీడియోలు ఏం చేస్తలేను. ఎందుకంటే నేను 15K తర్వాత ఏదైనా చేద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నా. 15K తర్వాత వచ్చే ఫస్ట్ వీడియోలో నేను చెప్తా అని చెప్పేసి లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పిన. అయితే మన 15K ఇప్పుడు క్రాస్ అయింది. అసలు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అనేది ఈరోజు ఫుల్ వీడియో చూడండి, లాస్ట్ వరకు చెప్తా అదేందనేది. ఎందుకంటే ఇప్పటి నుంచి కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు నేను చేసేది ఏదైతే ఇప్పుడు నేను మనసులో అనుకుంటున్నానో దీన్ని కంటిన్యూగా ఎవ్రీ వీడియోలో మనం రెగ్యులర్గా ఏ వీడియో చేసినా కానీ ఆ పాయింట్ అదేందనేది లాస్ట్కి చెప్తా. నేను ఆ పాయింట్ ఇంక్లూడ్ చేసి చేద్దాం అనుకుంటున్నా. అదేందనేది లాస్ట్కి మాత్రం ఖచ్చితంగా చెప్తా. మన సబ్స్క్రైబర్స్కి మాత్రం మంచిగా ఉపయోగపడేదే. అంటే ఎట్లా సరే లాస్ట్ వరకు చెప్తా మొత్తం. ఇప్పుడు నేను ఏంటంటే ఎక్కువసేపు మాట్లాడాను అనుకోకపోతే ఇప్పుడే చెప్పేస్తా. అందుకనే ఇంకా ఫస్ట్ రైడ్ వాళ్ళలేదు, చూస్తున్నా ఏం మోతలేదు. ఓలా కూడా ఆన్ చేసింది, ర్యాపిడో కూడా ఆన్ చేసింది, వోల్టా కూడా ఆన్ చేసింది. ఊబర్ అయితే ఆన్ చేయాలన్నా వద్దా అని చూస్తున్నాను, ఎందుకంటే దాంట్లో 300 కట్టాలి. ఎందుకు ఉన్నాయి కదా, ఇప్పుడైతే ఇవి చూద్దాం. ఒకవేళ ఏం పడకపోతే అప్పుడు ఆన్ చేద్దాం. రైట్ మా మనకు ఫస్ట్ రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 1.3 ఉంది, డ్రాప్ వచ్చేసి 17 kilometers ఉంది. హైలైట్ ఏంటంటే లాస్ట్ 1 hour నుంచి నాకు ఒక్క రైడ్ పోలేదు. అంటే 1 hour ఎందుకంటున్నా అంటే నేను 8 గంటలకు వచ్చినా కదా, ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అవుతుంది. అప్పటి నుంచి నాకు అసలు రైడ్లే పడతలేవు. ఏది ర్యాపిడోలా, ఓలాలా పడుతున్నాయి కానీ పికప్ దూరం ఉంటున్నాయి, 2-2.5-3 kilometers ఉంటున్నాయి. అంత దూరం నేను పోయేవారు క్యాన్సిల్ చేశారని చెప్పేసి అది యాక్సెప్ట్ చేసలేను. ఓల్టా ఇంకా మోతలేదు. సరే ఇది ర్యాపిడోకి ఏమైందని చెప్పి చూస్తున్నా, నా పక్కన ఉన్న వాళ్ళకి పడుతున్నాయి కానీ నాకు పడతలేవు. ఓ అమ్మ ఏమైందో అర్థం కాలే. కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేసి మాట్లాడినా, అయినా కానీ వర్కౌట్ అవ్వలే. సరే అని చెప్పి యాప్ అని ఇన్స్టాల్ చేస్తే ఇప్పుడు పడ్డది నాకు. ఎర్రగడ్డ అని చెప్పి పడ్డది 17 ఇప్పుడు పడుతుంది ర్యాపిడోలో, ఓలా వద్దు కానీ పక్కన పెట్టేసి ఓలా డ్యూటీ ఆఫ్. అంతే 17 kilometers పడ్డది.
ఎర్రగడ్డ అని చెప్పి పడ్డది. లొకేషన్ ఎన్నే చూపిస్తుంది. మీరేనా? ఓటీపీ అన్నా 7682. ఓకే, పికప్ అయిపోయింది. ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? 17 పాయింట్ చిల్లర చూపించింది నాకు. 17 కిలోమీటర్లు 40 నిమిషాలు చూపిస్తుంది. 198. థ్యాంక్ యూ అన్న. ప్రజెంట్ వచ్చేసి మనం ఏడున్నామంటే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. నాకు కూడా తెలియదు ఇన్సార్లు నేను ఎర్రగడ్డకు వచ్చినా కానీ ఎప్పుడు ఇట్లా అంటే హాస్పిటల్ దగ్గర రాలేదు. అన్న ఇందులో వర్క్ చేస్తారంట. ఇప్పుడు ఈ నుంచి కూడా ఒక మంచి రైడ్ యాక్సెప్ట్ చేద్దాము. ఎట్లుండాలంటే రైడ్ పడితే మళ్ళీ ఒక 10-20 కిలోమీటర్లు ఉండాలి. రైట్ మా మనకి ఇంకో రైడ్ పడ్డది. ఈసారి ఓలాలో పడ్డది మనకు 22 కిలోమీటర్ మల్లాపూర్ అని చెప్పి పడ్డది మోతీనగర్ నుంచి. పికప్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉంది, డ్రాప్ 22 కిలోమీటర్స్ ఉంది. బాగానే ఉంది. ర్యాపిడో ఎమ్మడే డ్యూటీ ఆపేసిన, ఓలాకి పోతున్నా. పోయి పికప్ తీసుకొని వెళ్ళిపోదాం. అన్న ఓలానా? ఓటీపీ అన్న 8955. ఎక్కడన్నా? బరాబర్ మల్లాపూర్ పడ్డది. ఒకసారి రూట్ చూసుకొని వెళ్ళిపోదాం. 210. థ్యాంక్ యూ అన్న. అయిపోయామా? 210 రూపాయలు వచ్చినాయి మనకు. ఇప్పుడు ఆడున్నాం అంటే మనం మల్లాపూర్ లోపల ఉన్నామా. ఇప్పుడు ర్యాపిడో ఇంకా ఓల్టా 2 ఆన్ చేసి పెడతా. ఏదో పడుతుంది ఓలాలా బాలే. 2 కిలోమీటర్ పికప్ ఉంది, 3 కిలోమీటర్ డ్రాప్ ఉంది. వద్దు అట్లాంటివి యాక్సెప్ట్ చేయను నేను. కానీ మంచిగా అనిపించింది మా. ఇప్పుడు నాకు అమౌంట్ బాగానే వచ్చింది. 8 కిలోమీటర్లకి 21 కిలోమీటర్లకి 210 రూపాయలు అంటే ఆల్మోస్ట్ కిలోమీటర్ 10 రూపాయలు వచ్చింది మనకు అమౌంట్. రైట్ మా మనకి ఇంకో రైడ్ పడ్డది. హైలైట్ చూడు, ఉల్టాలో రైడ్ పడ్డది మా మనకి. పికప్ వచ్చేసి 300 మీటర్లు ఉంది, డ్రాప్ వచ్చేసి 4.7 చూపించింది. హైలైట్ పడ్డది పో. కాకపోతే బోనస్ అని పడ్డది మావా. అంటే మనకు రైడ్కు బోనస్ కూడా ఇస్తుర్రా. బాగుంది అంటే మనకు సర్జీ లెక్క అనమాట. ఆడ పికప్ ఇది ఎన్ఎఫ్సి దగ్గర పడ్డది. మనం మల్లపూర్లో ఉన్నాం కదా, ఎన్ఎఫ్సి దగ్గర పడ్డది. ఎన్ఎఫ్సి నుంచి సైనిక్పూర్ అని చూపించింది. పోయి పికప్ చేసుకుందాంపా. మీరేనా? ఓటీపీ అన్న 9366. ఎక్కడన్నా? రైట్ మా పికప్ అయిపోయింది. 4.6 చూపిస్తుంది. 4.7 పడ్డది మనకి, కాకపోతే 4.6 చూపిస్తుంది. 13 నిమిషాలు 54 అన్న. థ్యాంక్ యూ అన్న. అయిపోయామా? 54 రూపాయలు వచ్చింది మా. ఒకసారి రావు దీని గురించి మనం మాడుకుందాం. ఇక్కడ ఎండ ఉంది, ఇంకా ముంగటైనా నీడుంటే నీడగా 20 మాడుకుందాం. ఒక్క నుంచి మామ. ఇప్పుడు రైడ్ అయిపోయింది కదా, మనకి ఎంత వచ్చినాయి ఈ రైడ్కి? యువర్ ట్రిప్స్లు ఉంటుంది. ఒక్క నిమిషం స్క్రీన్ షాట్ పెడతా. ఇప్పుడు వచ్చేసి మనం ఈ రైడ్కి ఎంత మనకు 54 రూపాయలు మనం కస్టమర్ దగ్గర తీసుకున్నాము. మనకెంత వచ్చినాయి? అంతేనా? అంతే కదా. ఓకే, కమిషన్ ఏం లేవు కదా ఇందులో. నాకు ఇందులో ఏంటంటే 0 కమిషన్ ప్లాన్ ఉందని తెలుసు. అంటే మనం సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా, అది తెలుసు. కాకపోతే ఇందాక ఒక కొత్త విషయం చూసిన, స్క్రీన్ షాట్ పెడతా. అది కూడా ఒకసారి ఆగు. ఇగో 3 రూపీస్ బోనస్ ఇస్తారు మనకు. అంటే రైడ్ల మీద మనకు బోనస్ కూడా ఇస్తారు. బాగుంది. మా రోజుకో విషయం తెలుస్తుంది మా మనకు ఉల్టాలా. ఏంటంటే మనకు 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్. ఏంటంటే మనకు సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇప్పుడు బోనస్ కూడా ఇస్తున్నారు రైడ్కి. అమౌంట్ కూడా మంచిగానే ఇస్తుండ్రు. ఇప్పుడు నాకు ఎంత పడ్డది? 4.6కి 54 రూపీస్. అంటే 3 రూపీస్ బోనస్, అది చేస్తే 47 రూపీస్ కదా. అంటే కిలోమీటర్ 10 రూపాయలు వస్తుంది మావా. నిజంగా బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ మనం ర్యాపిడో ఇంకా ఓలా 2 ఆన్ చేసి పెడదాం. నెక్స్ట్ రైడ్ ఏది పడుతుందో చూద్దాం. మంచి రైడ్ ఏది పడితే అది యాక్సెప్ట్ చేద్దాం. హైలైట్ చెప్తా ఉడిపి. నేను సైనిక్పూర్ నుంచి ఎర్రగడ్డకు పోయినా, ఎర్రగడ్డ నుంచి మల్లాపూర్కి వచ్చిన, మల్లాపూర్ నుంచి మన సైనిక్పూర్కి వచ్చిన. మొత్తం భూమి గుండ్రంగా తిరిగినా నేను రౌండ్గా. ఇట్లా అయితే మనం ఉల్టా కొట్టొచ్చు. బాగానే ఉంది, సూపర్ అనిపించింది నాకు. బోనస్ కూడా ఇస్తాడు మనకి. రైట్ మా మనకు 4వ రైడ్ పడ్డది. ఈసారి ర్యాపిడోలో పడ్డది. పికప్ వచ్చేసి జస్ట్ 100 మీటర్స్ ఉంది, డ్రాప్ వచ్చేసి 11 కిలోమీటర్స్ ఉంది. ఎటు పడ్డో చూడలేదు. యాక్సెప్ట్ అయితే చేసిన. ఏంటంటే పికప్ దగ్గర ఉంది కానీ చెప్పి తప్పని యాక్సెప్ట్ చేసిన. అప్పటి నుంచి పడుతున్నాయి, యాక్సెప్ట్ చేసే గ్యాప్లో పోతుంది. ఓ 2 అయితే పడ్డాయి కానీ 2 కిలోమీటర్ ఉంది పికప్. 24 కిలోమీటర్ డ్రాప్ ఉంది. పికప్ కనీసం 1 కిలోమీటర్ ఉన్నా కానీ యాక్సెప్ట్ చేస్తుండే. మన వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఆగదన్నమాట షుగర్, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి యాక్సెప్ట్ చేస్తలేను. ఓటీపీ అన్న 2663. ఓకేనా అన్న? రైట్ మా పికప్ అయిపోయింది. 12 కిలోమీటర్లు 33 నిమిషాలు చూపిస్తుంది. రసూల్పుర వెళ్ళిపోదాం. 153 అన్న. థ్యాంక్ యూ అన్న. అయిపోయామా? 153 రూపాయలు వచ్చినాయి మనకి. రైట్ మా మనకి ఇంకో రైడ్ పడ్డది. పికప్ వచ్చేసి 1/2 కిలోమీటర్ ఉంది, డ్రాప్ వచ్చేసి 25 కిలోమీటర్ ఉంది మావా. బాబా మస్తు అనిపించింది నాకు ఇది. ఫస్ట్ ఏం చేసిన అంటే యాక్సెప్ట్ చేయాలా వద్దని చూస్తూ ఉన్నా, ఎందుకంటే అది ఇటు మన మియాపూర్ సైడ్ పడ్డది. చూసి యాక్సెప్ట్ చేసిన. ఇక ఏదో ఒకటి తిప్పిపోతే పోదామని. ఆ బాధ ఏంటంటే ఇది పార్సలా లేకపోతే రైడేనా అంటే చిన్న డౌట్ అంతే.
పార్సల్ అయితే ఇప్పుడు ఏం చేయాలనో ఏమో, అయితే ఒకటే కోరుకుంటున్నాం, అయితే పార్సల్ కావద్దనే కోరుకుంటా. మీరు వస్తుర్రా? పార్సల్ बुक చేయలే కదా, बाइक टैक्सी बुक చేసిరు కదా, फिर पार्सल को अलग रहता ना ना, मैं लेके जाता मगर ज्यादा बोलता. कितना अमाउंट दिख रहा मेरे को तो नहीं मालूम, इससे 30 रुपए ज्यादा दे दो. ठीक है पक्का? उधर जाने के बाद उसमें कितना रहता उतना देता बोले तो ठीक है. मैं पहले बोल रहा हूँ, मैं तो అయిపోయామ్మా పార్సల్ పికప్ అంతే. ఇప్పుడు ఈ చిట్టు జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఇది కస్టమర్ లొకేషన్ పోయేదాకా. నా బ్యాగ్లో పడుతుంది అంటావా? పట్టు 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 పట్టు, ఏ సూపర్ పట్టింది. వెళ్ళిపోదాం పామా. మియాపూర్ లోపల చూపిస్తుంది ఏడుకో. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇది? 25 కిలోమీటర్లు ఉంది, బరాబర్ గంట చూపిస్తాను మా. 1:50 వరకు వెళ్ళిపోతామంట. టైం ఇప్పుడు ఎంత అవుతుంది? 12:50 అవుతుంది. నేను ఖచ్చితంగా మా పార్సల్ నాకు కనబడ్డదానికి ఎక్కువ అడగాలనిపిస్తుంది. మరి నేను ఎక్కువ అడగలేదు, 30 రూపాయలు ఎక్స్ట్రా అడిగిన నాకు అంతేగా. 3:30, 298 రూపాయలు చూపించింది. మనం వచ్చేసి 3:30 తీసుకున్నాం. చెప్పినాక 30 రూపాయలు ఎక్స్ట్రా అని. అయిపోయామా. రైడ్ పడుతుంది 2.3, 3.6 అంట. ఓ వద్దు, 2.3లు 3.6 అసలు వద్దు. రైడ్ పడ్డది మా ర్యాపిడోలు ఇప్పుడే 9 కిలోమీటర్లు తిరుమలగిరి పడ్డది. కాకపోతే దగ్గర 50 నిమిషాల తర్వాత పడ్డది మా. ఇందాక మనకి 2 గంటలకు అయిపోయింది కదా రైడ్. అది ఆ రైడ్ అయిపోయిన తర్వాత ఆ నుంచి ఎటు పోవాలని చెప్పి మెల్లగా చూసుకుంటే ఇగో ఏదో క్వశ్చన్ తెలిసి ఇప్పుడేనా ఏమంటారు దీన్ని? బాలానగరే కదా పైన ఫ్లైఓవర్. ఇటు లెఫ్ట్ పోతే కుదుకులాపూర్, ఏమంటారు దాన్ని? కుదుకులాపూరేనా? జీడిమెట్ల ఇటు పోతాం కదా ఈ రూట్లో. ఈడికి వచ్చినా నేను. ఈడికి వచ్చినాక ఇప్పుడు పడ్డది నాకు రైడ్. ర్యాపిడో 0022 ఎక్కండి. రైట్ మా పికప్ అయిపోయింది. 9 కిలోమీటర్లు ఉంది, 20 నిమిషాలు చూపిస్తుంది. 95 అంకుల్, థ్యాంక్ యూ. 35 థ్యాంక్ యూ. 33 రూపీస్ చూపిస్తుంది. కాకపోతే మనం కస్టమర్ దగ్గర నుంచి 50 రూపాయలు తీసుకోవాలి. ఏంటంటే పార్సల్ పంపించారు, నేను ముందే చెప్పిన ఎక్స్ట్రా ఇస్తా అంటే తీసుకోతా అని చెప్పిన. 50 తీసుకో అన్నారు, అందుకే తీసుకొచ్చేసిన పార్సల్. థ్యాంక్ యూ మేడం. 59 అన్న, థ్యాంక్ యూ అన్న. అమ్మ ఏం దరిద్రమ్మా ఇది. కస్టమరు లొకేషన్ పోయి ఎక్కించుకొని పోతున్నాడు, డ్రాప్ లొకేషన్కి పోతుంటే వైన్స్ కాడ ఆపిండు. ఆపేసి ఇప్పుడే వస్తా అన్నా అని చెప్పేసి లోపల పోయి బీరు కొనుక్కొని అటు వాడి పోతూనే ఉన్నాడు. అదేంటి అటు పోతున్నావు అంటే తాగేసి వస్తా ఒక 5 నిమిషాలాగంట. ఇది బైక్ ట్యాక్సీయా లేకపోతే ఇంకేమన్నాను నాకు అర్థం కాలే. ఎక్స్ట్రా ఇస్తా అన్న అంటున్నాడు. వీడు బుక్ చేసింది 3 కిలోమీటర్లు. ఇన్ని డ్రాప్ లొకేషన్ పోయినాక చెప్తా ఈ సంగతి. నాకు ఇగో ఇక్కడ ఆప అంటే నేను పోయి కొనుక్కొచ్చుకున్నాడేమో, కొనుక్కొచ్చుకోవడానికి మనకేం సంబంధం లేదు అని చెప్పేసి నిమ్మలంగా నించున్నా. పోయో బీరు కొనుక్కొని పోతూనే ఉండు చక్కగా. కాక అయితే కానీ డ్రాప్ లొకేషన్ పోయిన తర్వాత అమౌంట్ మనం చెప్పే అమౌంట్ చచ్చిపోవాలాడు. అట్లా చెప్తా అంటే నాకు నచ్చలేదు మావ. నాకు ఇది నీకు ఏమన్నా అంత తాగాలనిపిస్తే కొనుక్కొని పోయి ఇంటికన్నా తాగు, లేదు ఇన్నే తాగాలనిపిస్తుంది అనుకో బైక్ ట్యాక్సీ ఇండి చేయించుకో, డబ్బులు నాకు కొట్టేసి నువ్వు వెళ్ళిపో అన్నా అని చెప్పి లోపల పోయి నిమ్మలంగా తాగకూడదు కదా అంట. కూర్చో లోపల పోయి 5 నిమిషాలు అవుతుంది, ఇంకా బయటకు వస్తాడు చూస్తాను. అందుకే నిమ్మలంగా కూర్చుంటా. డ్రాప్ లొకేషన్ దగ్గర పోయినాక చెప్తాం మన సంగతి. రైడ్ ఎండ్ చెయ్యి, మీ లొకేషన్ ముంగడ పెట్టిరు కదా, ఇక్కడ దిగుతారు కదా, మీకు ఆప్షన్ వస్తుంది చూడు యాప్లో. ఎండ్ లాస్ట్ ఐ వాంట్ టు డ్రాప్ హియర్. 38 ఉందన్న, 60 కొట్టు. థ్యాంక్ యూ. అయిపోయామా. 38 రూపాయలు ఉంది, 60 రూపాయలు అడిగినా ఇవ్వకపోతే అప్పుడు మారదాం అనుకున్నా కానీ ఇచ్చిండు. హైలైట్ ఏంటంటే చూడు, వీడు మంచోడు అనాలన్నా వీడిని ఏమనాలన్నా నాకు అర్థం కాలే. బుక్ చేసింది 3 కిలోమీటర్లు, నేను పికప్ చేసుకొని పోయింది కిలోమీటర్. ఓకేనా? కిలోమీటర్ పోయినా అంటే నేను మళ్ళీ 3 కిలోమీటర్లు పోవాలి కదా. ఇది పికప్ లొకేషన్ నుంచి డ్రాప్కి 3 కిలోమీటర్ ఉంది. ఆ నుంచి 1 కిలోమీటర్ పోయిన వైన్స్ కాడికి. వైన్స్ కాడ 10 నిమిషాల నుంచి పెట్టాడు. తర్వాత వచ్చిండు, ఎక్కిండు, మళ్ళీ ఇప్పుడు 1 కిలోమీటర్ వచ్చిన దిగిపోయాడు. అదేదో వైన్స్ కాడనే దిగుతా అయిపోతుంది కదా. అమ్మ ఇక్కడ మెట్రో వాళ్ళు అందరూ నాకే దొరుకుతారు, నేను డబ్బులు ఇయ్యా ఏమియా అని అప్పుడు అనుంటే అది వేరే లెక్క ఉండేది. సో ఈ వైన్స్ కాడ నుంచో పెట్టి అది సార్కాయిజం, అది ఏమంటారు దాన్ని, సైకోయిజమా దాన్ని నాకు అర్థం కాలే. కౌకు రాకింపేట అంట, ఓపిక లేదు మావా. ఏడున్నాం తెలుసా మనం, కరెక్ట్ అంబేద్కర్లో ఉన్నాం. ఈ నుంచి మన ఇంటికి కిలోమీటర్ ఉంటుంది. ఇప్పుడు రైడ్లు ఎట్లా అంటే కిలోమీటర్ పడితేనే యాక్సెప్ట్ చేస్తా, లేకపోతే యాక్సెప్ట్ చేయ. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతుంది. మనం ఇంక 20 నిమిషాలు పని చేయాలి. ఈ 20 నిమిషాల్లో కిలోమీటర్ ఆర్డర్ పడితే 1-2 కొట్టవచ్చు దగ్గర మంచిగా పడితే. లేకపోతే చూస్తా ఏం పడిపోయి ఇంకో చక్కగా ఇంటికి వెళ్ళిపోతా. రైట్ మా మొత్తానికి ఇంటికి వచ్చేసిన. ప్రజెంట్ టైం వచ్చేసి 6 అవుతుంది. స్క్రీన్ రికార్డింగ్ పెడతా. కనిపిస్తుంది ఆ స్క్రీన్ అసలు మంచిగా కనిపిస్తుంది కదా, స్క్రీన్ రికార్డింగ్ అవసరం లేదు.
ఇప్పుడు మనం ఇలా ఎన్ని గంటలు పనిచేసినాం? 8 గంటలకు పనిచేసినా. ఇప్పుడు 6 అవుతుంది, బరాబర్ 10 గంటలు పనిచేసినాం. ఒక లెక్కలు చెప్పాలంటే అసలు నేను ఇలా 8 గంటలే పనిచేసిన. 8 గంటలు కూడా కాదు, ఏంటంటే ఎన్ని గంటలు పనిచేసినట్టు ఇంకా తక్కువనే పనిచేసినట్టు. ఎందుకంటే ఇందాక దమ్మాయిగూడలో రైడ్ అయిపోయిన తర్వాత ఆ నుంచి ఒక పావు గంట సేపు నుంచున్నా, ఏం పడతావు అని చెప్పేసి మెల్లగా బయలుదేరి ఇంటికి వచ్చిన. ఏం మొగలేదు, చక్కగా అన్ని డ్యూటీ ఆపేసిన. ఇప్పుడు టైం ఏమో 6 అవుతుంది, 10 గంటలు పనిచేసిన. కాకపోతే నాకు 8 గంటలలోనే రైలు పడ్డాయి. పొద్దుగాలో గంట రైలు పడలేదు. తర్వాత మియాపూర్ పోయినప్పుడు ఆ నుంచి ఖాళీగా వచ్చిన, ఒక 50 నిమిషాలు. తర్వాత ఇప్పుడు ఒక 20 నిమిషాలు. టైం అంతా వేస్ట్ అయిపోయింది ఆడ. కాబట్టి ఇక మనం ఏం చేయలేము. కాకపోతే మనం డ్యూటీ చేసిన అయితే 10 గంటలు కదా, ఇక 10 గంటలు లెక్కేసుకోవాలి. ఈ 10 గంటలలో మనం ఎంత ఎర్న్ చేసినాం ఒకసారి చెక్ చేద్దామా. ఫస్ట్ వచ్చేసి ర్యాపిడోలో వచ్చి ఎంత కొట్టినాం ఇవాళ? 836. క్యాల్కులేటర్ ఎటుపోయింది? 836 ప్లస్ తర్వాత వచ్చేసి ర్యాపిడో అయిపోయింది కదా. సెకండ్ ఇది ఓలా తీసుకుందాం. ఓల్టా అది లాస్ట్లో ఇద్దాం. ఇందులో వచ్చేసి 210 రూపాయలు కొట్టినాం మన మీద, ఒకటే రైడ్ కొట్టినాం మనం ఇందులో. ప్లస్ 210 ప్లస్ తర్వాత ఓల్టాలో ఒకటే రైడ్ కొట్టినాం కదా. ఓల్టాలో కూడా ఎంత? యువర్ ట్రిప్స్ 54 రూపాయలు ఒకటే కొట్టింది మనం. ప్లస్ 54 ప్లస్ ఇప్పుడు ఏంటంటే మనం ఒక కస్టమర్ దగ్గర 30 ఎక్స్ట్రా తీసుకున్నాం, ఇంకో కస్టమర్ దగ్గర 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం, ఇంకో కస్టమర్ దగ్గర 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నాం. అంటే 70. మన ఒక టిప్పులు అటు ఇటు 30 రూపాయలు రావచ్చు. అంతే, లెక్కలేదు. 5-10 ఎట్లా ఇచ్చేసారు మనకి. మొత్తం కౌంట్ చేసుకున్నా కానీ 100 రూపాయలు తీసుకో. ప్లస్ 100. రైట్. ఇలా మనం టోటల్ ఎర్న్ చేసిన అమౌంట్ 1200. ఇందులో నుంచి నేను 300 రూపాయలు పెట్రోల్ తీసేస్తున్నా. ఎందుకంటే 130 కిలోమీటర్లు తిరిగినా నేను ఇప్పటికే. 130 అంటే 300 తీసేస్తున్నా, అంటే 900 మనకు మిగిలినట్టు ఇవ్వాలి. ఎన్ని గంటలు పనిచేస్తే? 10 గంటలు పనిచేస్తే. కాకపోతే కరెక్ట్ చెప్పాలంటే నేను పనిచేసిన 8 గంటలు. అంటే 8 గంటలు నాకు రైళ్లు పడ్డాయి. మిగతా కొన్నిసార్లు మధ్యలో గ్యాప్ పడలేదు, రైళ్లు పడలేదు. దానికి మనం ఏం చేయలేము. మనం ఇలా 10 గంటలు కష్టపడితే 1200 దాన్ని పెంచినాం. 1200కించి 300 రూపాయలు పెట్రోల్ తీసేస్తే 900 మిగిలినాయి. ఒక లెక్కలు చెప్పాలంటే యావరేజ్గా ఇంత మిగులుతాయి అని చెప్పొచ్చు. ఒక్కోసారి ఇంకెక్కువ కూడా కావచ్చు, తక్కువ కూడా కావచ్చు. అన్ని రోజులు ఒకటేలాగా పడేవి కదా రైడ్లు, అట్లా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుంది. వీడికి మన వీడియో అనేది అయిపోయింది. కాకపోతే ఒక విషయం చెప్పాలి నేను ఇప్పుడు. ఏదో కొంచెం క్యాల్కులేటర్ అయిపోయింది, క్యాల్కులేటర్ ఉండదు. ఇట్నే క్యాల్కులేటర్తో కొంచెం పని ఉంది. అయితే నేను 15K సబ్స్క్రైబర్స్ తర్వాత ఏం చెప్పినా అంటే, మన వీడియోలో ఒక స్పెషల్ ఒక ప్లాన్ చేస్తుందా అని చెప్పినా కదా. పొద్దుగాల కూడా చెప్పిన నేను, వీడియో ఎండ్లో చెప్తా అని చెప్పేసి. ఇక మన ఛానల్ వచ్చేసి 15.119 అంటే 15,119 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పటి వరకు మనకి. నేను 15,000 సబ్స్క్రైబర్ దాటిన తర్వాత ఒకటి ప్లాన్ చేస్తున్నా అని చెప్పిన కదా. అదేంటంటే, ఇప్పటి నుంచి మన వీడియోలో ప్రతి ఒక్క వీడియోలో, అంటే నేను రైడ్ చేసి డ్యూటీకి పోతా కదా, ఈ వీడియోలల్లో నేను ఎంత అయితే అమౌంట్ ఎర్న్ చేస్తానో ఆ అమౌంట్లకించి 10%. సపోజ్ ఇప్పుడు నేను ఒక 1000 రూపాయలు ఎర్న్ చేసిన అనుకో, ఇందులో నుంచి 10% అంటే ఎంత అవుతుంది? పర్సెంట్ కొంచెం నాకు కూడా అంత తెలియదు. ఈజీగా లెక్క చేయాలంటే 1000 రూపాయలు అవుతుంది అంతే కదా. 1000 రూపాయలకి 10% అంటే ఈజీ, సింపుల్ రా. 900 అవుతుంది. చీ ఇంత దారుణంగా లెక్కలేను రా బాబు నీ. 1000 రూపాయల 10% అంటే 100 రూపాయలు. అంటే ఇప్పుడు నేను సపోజ్ 1000 రూపాయలు ఎర్న్ చేసిన అనుకో, ఇందులో నుంచి 10% మీకు ఇస్తా. ఇది మన సబ్స్క్రైబర్స్కి. ఎట్లా ఇస్తా? నేను డైలీ ఒక క్వశ్చన్ అడుగుతా. ఏది మన రైడ్లు పోయిన రోజు వీడియో మొత్తంలో ఒక క్వశ్చన్ అడుగుతా. దానికి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చెప్తారో వాళ్ళది కామెంట్ పిన్ చేసి పెడతా. వాళ్ళు నాకు ఏంటంటే కామెంట్లలో ఆన్సర్ చెప్పేసి మీ ఇన్స్టా ఐడి ఏదైతే మీ ఒరిజినల్ ఐడి ఇవ్వండి మళ్ళీ. ఎందుకంటే కొంతమంది సేమ్ ఐడితో చాలా మంది ఉంటాయి. ఇన్స్టా ఐడి ఉంటుంది కదా, అది పిన్ చేసి పెడతా నేను. ఎవరైతే కరెక్ట్ చెప్తారో, అంటే మీరు కామెంట్ చేసి పెట్టి ఎట్లా చేయాలంటే, నేను సపోజ్ ఏదైనా క్వశ్చన్ అడిగిన అనుకో, దానికి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేసి పక్కన మీ ఇన్స్టా ఐడి పెట్టిరు అనుకోండి, నేను ఆ ఇన్స్టా ఐడి మన ఇది ఇన్స్టా నుంచి QR కోడ్ తీసుకుంటాం. ఇది అది ఎట్లా అనేది నేను చెప్తాను. నేను సపోజ్ ఇవాళ మన సరే ఇప్పుడు నుంచి చెప్తాడు. ఇవాళ నేను దగ్గర అవన్నీ 10 రైళ్ళేమో చేసిన, అంతకన్నా ఎక్కువ వేయలేదు. ఈ 10 రైళ్లల్లో 4వ రైడ్ అది ఏంటన్నా నాకు తెలుసు, కరెక్ట్ వీడియో దృష్టికి వాళ్ళకి కూడా తెలుసు. 4వ రైడ్ డ్రాప్ లొకేషన్ ఎక్కడ పడ్డది. సింపుల్. ఈ క్వశ్చన్ ఈ రోజు క్వశ్చన్. దీనికి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ నాకు కామెంట్లో పెట్టి మీ ఇన్స్టా ఐడి నాకు వాడ మెన్షన్ చేసి పెడతారో, కరెక్ట్ పెట్టండి ఇప్పుడే చెప్తున్నాను నేను.
ఎవరైతే పెడతారో వాళ్ళకి నేను రిప్లై ఇస్తా, ఏమని కరెక్ట్ బ్రో అని చెప్పేసి మెసేజ్ పెడతా, కరెక్ట్ బ్రో నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి అని చెప్పి పెడతా. ఏది మన డెలివరీ బాయ్ శ్రీను 1 అని చెప్పేసి ఉంటుంది ఇన్స్టా ఐడి. ఆల్రెడీ మనకు డెలివరీ బాయ్ శ్రీను అని చెప్పేసి ఇన్స్టా ఐడి ఉంది. కాకపోతే ఇది ఏం ప్రాబ్లం వచ్చింది, నాకు కొన్నిసార్లు మెసేజ్లు రావట్లేవు. ఇంకోటి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నేను ఇన్స్టా వాళ్ళకి బాగా కాంటాక్ట్ అయితేనే ఉన్నా 2-3 నెలల నుంచి, బట్ నా ప్రాబ్లం సాల్వ్ అవుతలేదు. అదేం ప్రాబ్లం అనేది నేను తర్వాత చెప్తా. అందుకని ఏం చేసిన అంటే కొత్త ఇన్స్టా ఐడి క్రియేట్ చేసుకున్నా, డెలివరీ బాయ్ శ్రీను 1 అని చెప్పేసి ఉంటుంది. ఇందులో కూడా నా వీడియోసే ఉంటాయి. ఇగో 17 సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఇన్స్టా ఐడికి మీరు మెసేజ్ చేసారు అనుకో, ఏదైతే నాకు కామెంట్లలో ఇన్స్టా ఐడి ఉంటుందో ఆ ఐడి నుంచి నాకు ఈ ఐడికి మెసేజ్ వచ్చి మీ క్యూఆర్ కోడ్ సెండ్ చేస్తే నేను మీకు అమౌంట్ అనేది సెండ్ చేస్తాను. సపోజ్ ఇవాళ మనం ఎంత ఎర్న్ చేసినాం, 1200 మనం ఇవాళ ఎర్న్ చేసినాము. 1200 అంటే 10% అంటే 120 రూపాయలు. ఈరోజు మన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఎవరు చెప్తారో వాళ్ళకి నేను 120 రూపీస్ అనేది పే చేస్తా. ఇది ఈ రోజు అమౌంట్ కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అమౌంట్ అవుతుంది కాబట్టి చెప్పలేను. ఒకసారి 1000 రూపాయలు కావచ్చు, 1500 కావచ్చు, 2000 కావచ్చు. నేను ఎంత ఎర్న్ చేసినా కానీ అందులో నుంచి ఒక 10% అనేది మన సబ్స్క్రైబర్స్కి ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకు ఇట్లా ఇస్తున్నా అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నా. 15K సబ్స్క్రైబర్ తర్వాత కొంచెం కంటెంట్లో చేంజెస్ చేద్దాం అన్నట్టు చేస్తున్నా. దీనివల్ల నీకేం లాభం అంటే నిజమే చెప్తున్నా బ్రో, నాకేం లాభం లేదు. కాకపోతే నాకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మీ వల్ల నాకు వాచ్ టైం వస్తుంది, నాకు ఎంతో కొంత యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తున్నాయి. నేను నాకు చూసినంత నేను మీకు ఇద్దాం అనుకుంటున్నా బ్రో. సింపుల్. దీంట్లో దాపెట్టేది ఇంకా మతలబులు అయితే ఏం లేవు. ఇది నేను చెప్పిన ప్రాసెస్ గుర్తుంది కదా. మీరు కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేసి మీ కామెంట్లోనే మీ ఇన్స్టా ఐడి కరెక్ట్ మెన్షన్ చేయండి. నేను మీకు కరెక్ట్ బ్రో అని చెప్పేసి మీ కామెంట్ పిన్ చేసి పెడతా. ఎవరైతే ఫస్ట్ చేస్తారో కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పిన్ చేసి పెడతా. నా కామెంట్ చూడగానే మీకు ఎట్లా నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీ ఇన్స్టా ఐడి నుంచి నాది ఏదైతే డెలివరీ బాయ్ శ్రీను 1 అని చెప్పేసి ఉందో ఆ ఐడికి మీ క్యూఆర్ కోడ్ పంపిస్తే నేను మీకు అమౌంట్ అనేది సెండ్ చేస్తా. ఇంకో విషయం చెప్పాలి, నేను మన సబ్స్క్రైబర్కి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన, అది పెండింగ్లో పడిపోయింది. అది నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్తా, సరేనా? ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది మావా. నేను చెప్పింది గుర్తుపెట్టుకోరి. ఈరోజు మనకు పడ్డ 4వ రైడ్ డ్రాప్ లొకేషన్ ఎక్కడ? సింపుల్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతా, సేమ్ ఏం అడగా. ఒక రోజు ఎర్రన్స్ అడుగుతా, ఒక రోజు రైడ్ ఎండ్స్ అడుగుతా, లేకపోతే ఇలా మనం రైడ్లు ఎన్ని కొట్టినాం, ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అడుగుతా ఉంటా. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళ కామెంట్ పిన్ చేసి పెడతా, వాళ్ళకి మెసేజ్ చేసి మీ క్యూఆర్ కోడ్ పంపిస్తే ఆ రోజు నేను ఎర్న్ చేసిన అమౌంట్కి వెళ్ళి 10% మీకు అమౌంట్ సెండ్ చేస్తా. ఓకేనా? రైట్ మరి ఉంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చాలా సబ్స్క్రైబ్ చేసుకోరి, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకూరి. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుస్తా. ఎవరు గెలిచిరు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను స్టార్టింగ్లోనే చెప్తా. అంటే ఈరోజు అయిపోయింది కదా వీడియో, రేపు నేను వీడియో చేస్తాను కదా, వీడియో చేసినప్పుడు స్టార్టింగ్లోనే నిన్న దాన్ని పెట్టిన దానికి కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంటే వాళ్ళది ఇన్స్టా ఐడి కానీ నేను చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాను అనేది. రైట్ మరి ఉంటా. బాయ్ బాయ్.